వెల్కమ్ టు సిరి బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఏం చేయబోతున్నామో తెలుసా, పన్నీర్ రైస్. సో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. నేను ఒక్కదాన్నే కాదు, మా అక్కకి నేను హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే చేయట్లేదు, అండ్ సో ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నాం, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్ని మీకు చూపిస్తాను. కమ్ లెట్స్ గో. సో ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వీటన్నిటిని యూజ్ చేసి మేమైతే పన్నీర్ రైస్ని చేస్తున్నాం. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేమైతే గీని యూజ్ చేస్తున్నాం. గీ కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి ఆయిల్ కంటే, సో గీని యూజ్ చేసి చేస్తున్నాం అన్నమాట. ఈ పన్నీర్ క్యూబ్స్ ని ఈ గీలో వేసాక అవి లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఎట్ లాస్ట్ వచ్చేసాయి బ్రౌన్ కలర్ లో. నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. క్యూబ్స్ అయితే సైడ్ పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 1 or 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. జీరా అయితే వేసుకున్నాం, జీలకర్ర అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఇక్కడ వచ్చేసి ఏం వేసాం, పచ్చిమిర్చి, నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్ కి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదైతే మేము హోమ్ మేడ్ చేసుకుంటాం, ఎందుకంటే బయట ఉంది అంత బాగోదు. సో హోమ్ మేడ్ చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్, పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ వేసేసి మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ కి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అట్ లాస్ట్ మళ్ళీ కొంచెం సాల్ట్, ఎంత సరిపోతుందంత సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ కి మళ్ళీ మీకు కావాలంటే అఫ్ కోర్స్ అవసరం మళ్ళీ చిల్లీ పౌడర్, కారం కావాలి, అండ్ అది కూడా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. లాస్ట్ ఇక్కడైతే ధనియాల పౌడర్, పెప్పర్, జీలకర్ర పొడి అండ్ అలాగే గరం మసాలా ఇవన్నిటిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ గా మొత్తం మిక్స్ చేసేసుకోండి. అన్ని వేసేసుకోవాలి పౌడర్స్.
హియర్ కమ్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇక్కడ దీంట్లో మొత్తం మనం ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇది మొత్తం కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. యమ్మీ యమ్మీ స్మెల్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ కి ఫైనల్ గా మనం అయితే గార్నిషింగ్ అండ్ ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వేసేసుకున్నాం. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది వావ్ అమేజింగ్ ఉండింది. ఇలా స్మెల్ కి అసలు చాలా తినేయాలనిపించింది. సో వావ్, లాస్ట్ కి ఇది పన్నీర్ రైస్ అయితే అయిపోయింది. వావ్, ఫైనల్లీ పన్నీర్